ఓకే అమ్మగారు చేయమన్నారు మేడం. ఫంక్షన్ అప్సెట్ చేయడానికి ఇలా చేయమన్నారు మేడం. గౌరీ, వీళ్ళందరినీ పోలీసు కప్పు చెప్పు. తీసుకెళ్ళి గౌరీ. పెద్దబాబు బ్రో, ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? అయ్యో ఓకే. ఐఎమ్ ఓకే మామ్. మామ్ రిలాక్స్, చిన్న తప్పే. ఐఎమ్ ఓకే మామ్. హాస్పిటల్కి వెళ్దాం పద. అయ్యో డాడ్, ఇట్స్ ఓకే, నేను బానే ఉన్నాను, ఏం పర్లేదు. బ్రో ఐఎమ్ ఓకే రా. చంద్రముఖి, అందరూ ఇంటికి వెళ్ళండి. అఖిల వెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. పెద్దబాబు అఖిల, 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 అమ్మా అఖిల ఎక్కడికి? ఏ పడగల కోరలతో ఆ చంద్రముఖి విర్రవీగుతుందో ఆ కోరలు పీకొస్తాను. అఖిల, అఖిల. దేవా, హాస్పిటల్కి వెళ్దాం. దేవా, మనం హాస్పిటల్కి వెళ్దాం పద. అవసరం లేదు డాడ్, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. డాడ్ అమ్మా ఏం ఘనకార్యం చేసిందని పని మనిషి పార్వతికి సత్కారం చేస్తున్నారు. కత్తిపోటు గాయానికి ఉప్పు కారం వేసినట్టుంటుంది అందరికీ. నాగపడగల చంద్రముఖి దెబ్బంటే అంతే మరి.
నీ పడగ మీద పడితే ఇక్కడే విషం కక్కుకుని చేస్తావు. చెంప మీద పడ్డ ఎర్రని వాతలు తగ్గడానికి 4 రోజులు పడుతుంది. ఈలోపు అవమానంతో ఆత్మహత్య చేసుకుంటావో, అర్జెంటుగా వీసా తీసుకుని ఫారెన్ పారిపోతావో నువ్వే ఆలోచించుకో. వా, కోపంగా ఉన్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఎంత అందంగా ఉంది. కాళికాదేవి కారు వేసుకొని సరాసరి నా ఇంటికే రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ ఆ వేడి తగ్గడానికి జ్యూస్ తీసుకుంటారా, లేకపోతే వేడి వేడిగా నాన్ వెజ్ తింటారా? ఒళ్ళంతా విషం పెట్టుకుని ఇల్లంతా భోజనాలు ఏర్పాటు చేశాను అంటే రుచి చూస్తాననుకుంటున్నావా? నీ అంతు చూస్తాను చంద్రముఖి. మంచి మనసులతో పచ్చగా ఉన్న మా వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూడాలని ప్రయత్నిస్తే నీ కనుగుడ్లు పీకేస్తా. మీకు జాలి దయ ఎక్కువ ఆంటీ. టెక్స్టైల్ కంపెనీలో 2500 కోట్లు నష్టం వచ్చేలా చేసినా ఆఫ్టర్ ఆల్ డబ్బే కదా పోయింది అని నన్ను క్షమించారు. మీ ఇంట్లో బాగా వేసిన ప్రిన్స్ దేవాను, అదే మీ పెద్ద బాబుని ఇష్టపడినందుకు పెళ్లి మంటపంలో నేను మీ ఆగర్భ శత్రువు పుత్రికనని తెలిసినా నన్ను క్షమించేశారు. మీరు చంపరాంటీ, నాకు తెలుసు. ఓయ్! నుదుటిన బొట్టు, కళ్ళ కాటుక, చేతు గాజులు వేసుకున్న ఆడది కదా అని జాలి చూపించాను. అవన్నీ మనుషుకుంటే ఒక్కసారి 2 సార్లు క్షమార్హత ఉంటుంది. అదే నీలాంటి కాలకూట సర్పం ఆడతనాన్ని అడ్డు పెట్టుకుని విషం చిమ్మితే చొక్క మీద పడేలోపు నీ తల తెగి నేల మీద పడుతుంది. నేనేమిటో, నా వంశమేమిటో చచ్చిపోయే ముందు నీ తాత ముత్తాతలు రాసిన డైరీలు చదువుకో. అర్థం కాకపోతే మా చరిత్రని చూడు. పగ, ప్రతీకారమని జోలికొచ్చిన వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోయారు. నా వయస్సులో పావు వంతు కూడా లేని నువ్వడ్డొస్తే పాపమని కూడా చూడను. చంద్రముఖి, నీ రక్త సంబంధీకులు కూడా నీ మొహాన్ని గుర్తుపట్టలేరు. మైండెడ్. ఒక్క నిమిషం ఆంటీ. మీ చెయ్యి నా చెంప మీద పడినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. అదే చేత్తో నా మీద అక్షంతలు వేస్తే నా గొంతు మీద పెట్టాలనుకున్న మీ కాళ్ళని పట్టుకొని జీవితాంతం సేవలు చేసుకొని బ్రతుకుతానంటీ. భూమి మీద నూకలు చెల్లిపోయే టైంలో అక్షింతలు నెత్తి మీద పడాలని పిచ్చి కోరిక కోరుకుంటున్నావా? ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు కదా ఆంటీ. అయితే మీకు ఎక్కడ తప్పు అనిపిస్తుందంటే మీ పులి, అదే ప్రిన్స్ ఘట్టమనేని దేవేంద్రను నాకిచ్చి పెళ్లి చేయమంటే మండిపోతుంది మీకు. Am I right? రొట్టె ముక్క దొరుకుతుందని కుక్క, చేప ముక్కైనా దొరకదా అని జిత్తుల మారి నక్క. ఈ 2 కలిస్తే నువ్వు.
కలగను. కల మాత్రమే కను. నా కొడుకు ఘట్టమనేని దేవేంద్ర కాలి కంటిన దుమ్ము కూడా తుడవడానికి పనికిరాని నిన్ను వేస్ట్ ఆఫ్ టైం. ఆ కాలిగోరే పోటు రాయికి తగిలి విలవిలలాడే రోజు అతి త్వరలోనే వస్తుందాంటీ. ఎన్ని మాటలు మాట్లాడిన మీరే ఒకే ఒక్క మాట అంటారు, నువ్వే నా కోడలివి అంటారు. హే! ఆ మాట రామకోటిలా కోటిసార్లు రాసినా నెరవేరదు. గో టు హెల్. భారతి 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 మూర్తి, దేవ ఎక్కడున్నాడు? సారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో. అవును. ఓకే. దేవా, 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 స్టాప్ ఇట్ దేవా, దేవా, స్టాప్ ఇట్. నీకేమైనా పిచ్చా? ఎవరి మీద ఈ కోపం? కోపం కాదురా, ఆవేశం. ఎందుకు వస్తుందో తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను రా. ప్రాణంగా చూసుకునే అమ్మ, అభిమానించే పార్వతి, ద్వేషించే చంద్రముఖి, అందరూ గుర్తొస్తున్నారు. ఏవేవో పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదురా. అలసిపోతే కాదు మళ్ళీ నాకు నేనుగా ఉండలేనురా. I wanna be tired. Johnny. నీ చేతికి ఎంత రక్తం వస్తుందో చూసావా? నీ కళ్ళల్లో కన్నీటి చుక్కని కూడా చూడలేని అఖిలాండేశ్వర ఆంటీ కారుతున్న ఈ రక్తాన్ని చూస్తే ఎంత కంగారు పడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తాగుతూ కూర్చునేవాడిని, లేదంటే రోడ్ పట్టుకొని సిటీ అంతా తిరిగేవాడిని. పిచ్చి అలవాట్లు లేవు కాబట్టి పిచ్చి అలవాట్లు రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను రా. దేవా, లిజన్. జరిగిందంతా మర్చిపోయి జరగబోయేదేంటో ఆలోచించు. ముందు నువ్వు ఇక్కడుండకు. నీకెక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడికి వెళ్ళు. అవును, వెళ్ళి ఒంటరిగా కూర్చో. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్. ఆలోచించు దేవా. వెళ్తాను. నేను ఇలా రక్తం చిందించడానికి కారణం ఏంటని అడుగుతాను. సమాధానం దొరికితే ముందు కడిగేస్తాను, లేదంటే ఇప్పుడు దాక్కున్న ఆలోచనలన్నీ సమాధి చేస్తాను జానీ. సమాధి చేస్తాను. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటే అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ప్లీజ్ వెళ్ళిదేవా.
మై లార్డ్, సేవ్ మై ఫ్రెండ్, లెట్ హిమ్ బీ హ్యాపీ. కంపెనీలో పనిచేసే 12,000 మంది పని వాళ్ళను ప్రేమగా చూసుకున్నప్పుడు గుండె నిండా సంతోషంగా ఉండేదమ్మా. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి నా మనసులో ఉందా లేదా అని ఆలోచిస్తుంటే గుండెంత భారంగా ఉంది. నేనేం చేస్తున్నానో, ఎందుకు ఇలా చేస్తున్నానో తెలియట్లేదమ్మా. హుట్టి అభిమానమైతే అంతసేపు పార్వతి గురించి ఆలోచించేవాడివి కాదురా అని జానీ అంటాడు. ఆరాధన అయితే పని చేసుకునే వాళ్ళ మీద దయ ఉంటుంది కానీ ఆర్తత ఉండదంటాడు. నా మనసుకి కష్టం వస్తే అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని చెప్పుకునేవాణ్ణి. కానీ నా మనసే నన్ను కష్టపెడితే నీతో కాకుండా ఇంకెవరితో చెప్పుకున్నమ్మా? పార్వతి మీద ఎవరో కత్తితో దాడి చేస్తే నా ప్రాణం తీసేస్తారేమో అనిపించి అడ్డుపడ్డాను. పార్వతిని ఎవరైనా తిడితే నన్ను అన్నారేమో అన్నంతగా బాధపడతాను. జీవితాంతం మీ సేవ చేసుకుంటాను పెద్దబాబు గారు అనే అమాయకురాల్ని పని మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నాను? ఎందుకు నా మనిషిగా చూస్తున్నానో సమాధానం చెప్పాల్సింది నువ్వేనమ్మా. మందారాన్ని నాకు నువ్విచ్చావు, కానీ నీకు పార్వతి ఇచ్చింది కదమ్మా. నిజంగా పార్వతి మీద ప్రేమ ఉండబట్టే నేను ఇక్కడికి వచ్చుంటే పార్వతి కూడా ఇక్కడికి రావాలమ్మా, వచ్చేలా చేయాలమ్మా. అప్పుడే నేను నమ్ముతాను. పెద్దబాబు గారు,
ఆ